ప్రతి మనిషికి ఒక చిన్న సామ్రాజ్యం ఉంటుంది. దాని మీద అతనికి హక్కులు అధికారాలు ఉంటాయి. అది మన పిల్లలతో మొదలవుతుంది. పిల్లలను కంట్రోల్లో పెట్టాలి అని ప్రయత్నించి విఫలమవుతారు. పిల్లల రాగద్వేషాలు, నా రాగద్వేషాలు ఒకటిగా ఉండవు. నేను వేదాంతానికి చాలా ఆలస్యంగా వచ్చాను, నా పిల్లలు అలా కాకూడదు, అన్యాయం కాకూడదు, బాల్యంలోనే భగవద్గీతను ఔపాసన పట్టాలి అని నీ కోరిక. ఎవరు? నీ పిల్లలు ఔపాసన పట్టాలని. ఇదొక పిచ్చి ఆలోచన. నీవు నీ పిల్లల మీద వేదాంతాన్ని బలవంతంగా రుద్దితే వారికి జుగుప్సా భావం కలుగుతుంది. నీకు వేదాంతం ఇష్టమని నీ పిల్లలకు కూడా ఇష్టం అవ్వాలని లేదు. వేదాంత పుస్తకాలను వారికి అందుబాటులో ఉంచు. ఇష్టమైతే చూస్తారు. వారిని కంట్రోల్ చేయాలని మాత్రం ప్రయత్నించుకు. వారు అమెరికా వెళ్తున్నారు. పెద్ద సూట్ కేసులు 4, 2 చిన్న సూట్ కేసులు, శ్రద్ధగా సామాన్లు సర్దుకుంటున్నారు. నీవు ఆ పక్కన ఒక చిన్న భగవద్గీత పుస్తకం పెట్టి, బాబు ఇది కూడా అమెరికా పెట్టుకెళ్ళండిరా, మీరు చదువుకోండి అమెరికాలో ఈ భగవద్గీతను అంటావు. అమ్మా, ఇప్పటికే లగేజ్ చాలా ఎక్కువైపోయింది, ఈసారి తీసుకెళ్తాంలే అని నీవు ఇచ్చినటువంటి అమూల్యమైన భగవద్గీత గ్రంథాన్ని ఇక్కడే వదిలేస్తారు. మాకు భగవద్గీత చదివే తీరిక ఉండదమ్మా అక్కడ అని కరాఖండిగా చెప్పేస్తారు. పిల్లల ఇష్టాయిష్టాలను, అంటే మన పిల్లల ఇష్టాయిష్టాలను మనం నియంత్రించలేము. ఇది మాయ యొక్క స్వభావం. నా సొంత శరీరం కూడా నాది కాదు. వాడుకోమని చతుర్విధ పురుషార్థాలు సాధించడానికి భగవంతుడు నాకు ఒక సాధనంగా ఇచ్చాడు. ఎవ్వరూ కూడా మరొకరు చెప్పినట్టు వినాలని అనుకోరు. అది వారి సహజ స్వభావం. ఎవ్వరూ కూడా మరొకరు చెప్పినట్టు వినాలని అనుకోరు. అది వారి సహజ స్వభావం. ఈ ఉపాయం నీకు అర్థమైతే కుటుంబ జీవనం మజా, లేకపోతే ఆందోళన, ఒత్తిడి.